నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల రూపాయలు ఫారెన్ కంపెనీకి బదలాయించారని చెప్పేసి కేటీఆర్ మీద ఒక అభియోగం ఉంది. ఆ అభియోగంలో నిజంగానే కేటీఆర్ ఆదాయ శాఖకు పర్మిషన్ తీసుకోకుండా ఆ డబ్బుని దుర్వినియోగం చేశారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా అతను A1గా కేటీఆర్ గారిని, A2గా అరవింద్ కుమార్ గారిని, A3గా బిఎల్ఎన్ రెడ్డి గారిని కేసులో అటు ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. సో నిజంగానే మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 55 కోట్ల అంశాన్ని పట్టుకుని ఎందుకు ఊగిసలాడుతుంది, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఎందుకు టార్గెట్ చేసింది అనేది కొంతమంది మాట్లాడుతుంటే, అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద సీనియర్ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రకాష్. నమస్తే రవి గారు. ప్రకాష్ గారు, కేటీఆర్ గారు అరెస్టు, అదిగో అరెస్టు, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, దాదాపుగా ఇది కూడా ఇందులో డైవర్షన్లో భాగంగానే కనపడుతుంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కూడా. అంటే పాలిటిక్స్లో అవకాశం ఉన్నప్పుడల్లా డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంత ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. అయితే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే 192 దేశాలు పోటీ పడ్డాయి. సరే, తనకున్న పలుకుబడితోని, ఇన్ఫ్లుయెన్స్తోని అయితే తెలంగాణకు తీసుకొచ్చాడు కేటీఆర్ గారు. అందుకు అభినందించారు. అంతకుముందు ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో సంస్థ సడన్గా స్టెప్ బ్యాక్ అయింది. అది మనం కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని చేసుకోవాలి. ఆ టైం లేదు. అప్పటికే అనౌన్స్ చేశారు, అంతా జరుగుతూ ఉంది. నాకు లాస్ వచ్చింది, నేను కంటిన్యూ చేయలేనని చెప్పి అంతకుముందు అతను అన్నాడు. అన్న తర్వాత అప్పటికప్పుడు ఏం చేయాలి? పోనీ దీన్ని స్పాన్సర్ చేయడానికి ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలి. మరి ఆ ఫండ్స్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సమయం లేదు. ఓ పక్కన ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో హెచ్ఎండిఏ అనేది ఒక అటానమస్ సంస్థ. దానికి ఆయన వైస్ చైర్మన్. సో అరవింద్ కుమార్ని అడిగి మనకు అవకాశం ఉంది కదా డిసిషన్ తీసుకోవడానికి అంటే తీసుకోవచ్చు సార్ అన్నాడు. అటానమస్ కాబట్టి. సో అది వాళ్ళు అమౌంట్ డ్రా చేసి పంపించేశారు. ఇక్కడ ల్యాప్సెస్ ఏంటంటే డబ్బు డ్రా చేసినందుకు కాదు, రిజర్వ్ బ్యాంక్ నోటీసులో లేకుండా పంపడము. ఎందుకంటే ఫారెన్ కంపెనీ కదా. ఇటువంటి కొన్ని ఏవైతే అనుమతులు గవర్నర్ నుంచి అన్నారు, మరి ఇది గవర్నమెంట్ ఇది కాదు, ఒక అటానమస్ సంస్థది. దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ అవినీతి ఉందా లేదా అనేది, ఒకవేళ అవినీతి ఉన్నా కూడా అది దొరకడం తేల్చడం కష్టం. ఎందుకంటే ఇంతకుముందు ఫార్ములా రేస్ చాలా అయినాయి కదా. దీనికంటే ముందు కూడా గ్రీన్ కోవాల్ చేశారు కదా. మరి అక్కడ అవినీతి జరిగిందా? ఇంకోటి, ఒక ఫారిన్ కంపెనీలో అవినీతి జరగడం అనేది చాలా కష్టం. మనలాగా అక్కడ ఈ బల్ల కింద డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళంతా ఏంటంటే గ్లోబల్ సంస్థలు. అవి గ్లోబల్ సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. వాళ్ళు రావడానికి బతిమిలాడుకుంటారు. వాళ్ళు మీరు రండి, మీరు మా దగ్గర కండక్ట్ చేయండి అని బతిమిలాడుకుంటారు. అంత పెద్ద సంస్థలకు వాళ్ళు నిజంగానే వచ్చి మీరు మాకు ఇది కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే మేము మీకు ఇంత ఇస్తామని చెప్పే దుర్గతి వాళ్ళకు ఉండదు. రేవంత్ రెడ్డి చెప్పేది కూడా అబద్ధం. నా దగ్గరకు వచ్చారు, నాకు కూడా ఏదో ఆశ పెట్టవేళ్ళు అని చెప్తున్నాడు కదా. అది నిరూపించగలుగుతాడా? అసెంబ్లీలో అట్లా మాట్లాడవచ్చా? ఆధారం ఉందా దానికి? పోనీ మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే ఆయన మాట్లాడిన మాటలను మీరు ప్రజెంట్ చేయగలుగుతారా? నీకేం ఆశ పెట్టరా? ఇప్పుడు కేటీఆర్ మీద బురదలడానికి, నీకు లంచం వేయడానికి ఆయన చూసిండు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రిగా లంచం వేయబోయిన వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే బట్టగాల్చి మీదేయడం. అసలు అట్లాంటి వ్యక్తులు లంచం ఇచ్చి పని తీసుకోవాలనుకున్న వాళ్ళు 23rd లోపల మీరు పే చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని కలిసినాక 4 days 19th టైం పెట్టారు. లాస్ట్కు వార్నింగ్ ఇచ్చారు, 23rd లోపు మాకు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వకపోతే మేము సెట్ బ్యాక్ అవుతామని చెప్పారు. అట్లా చెప్తారా వాళ్ళు? లంచం ఇచ్చడానికి వచ్చినాడు, ఒక నెల కొత్తగా వచ్చిండి ముఖ్యమంత్రి, బిజీగా ఉన్నాడు, ఇంకో నెల తర్వాత ట్రై చేద్దాం అనుకుంటారు కదా. ఒక్కడే అతకడానికన్నా అబద్ధాలు ఆడితే అతికేటట్టు అబద్ధాలు ఆడితే ఎవరైనా వింటారు. కానీ రేవంత్ రెడ్డి గారు నేను మనవి చేయదలుచుకున్నా, మీ అబద్ధాలు ఎవ్వి అతికేటట్టు లేవు, ప్రజలకు నమ్మకం కలగడం లేదు, మాలాంటి వాళ్ళకి అసలే నమ్మకం కలుగుతలేదు, దయచేసి అబద్ధాలు ఆడకండి. మీరు సత్య హరిశ్చంద్రులు కావాలని నేను ఉన్నది చెప్పండి చాలు. అయితే అది కావాలని చెప్పి కేటీఆర్ని అర్హత చేయడానికి చేస్తున్న పని. ఎంతవరకు ఏసీబీకి ఇవ్వడం, అది దాన్ని ఈడీ తీసుకోవడం, ఈ రెండు కూడా ఈ పొలిటికల్ దురుద్దేశంతో కూడుకున్నాయి.
కానీ కేటీఆర్ తప్పు చేయలేదా అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. కాదు సార్, ఇక్కడ ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, ఒక కరప్షన్ జరిగింది కాబట్టి యాంటీ కరప్షన్ జరగలేదు కదా. ఒక అనుకుంది వాళ్ళ లెక్క ప్రకారం. నీకు కానీ మరి ప్రైమా ఫేసి ఏదంటున్నా నేను, వాళ్ళ అకౌంట్ లో డబ్బు జమ కాలేదా? ఓకే ఓకే. కేటీఆర్ చేతికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళకే అకౌంట్లోకి వెళ్ళినా. ఓకే. అయితే పోవడంలో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి వీళ్ళు ఆ పేపర్ వర్క్ చేయకుండా పంపించారు అనేది ప్రొసీజరల్ ల్యాప్సెస్. ఓకే. అది అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చు, దాని మీద ఏమన్నా కమిటీ వేయొచ్చు విచారణ కోసం. కానీ ఏసీబీకి ఇవ్వడం ఏంది? అవినీతి జరిగితే కదా ఏసీబీకి ఇచ్చేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ వాళ్ళే లిబర్టీ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకు చేపలు పట్టుడు బాగా తెలుసు వాళ్ళకి. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్ అంటారు. ట్రబుల్ వాటర్ కు తెలుగులో కల్లోల జలాలు అనాలి. కల్లోల జలాలు అంటే మన తెలంగాణ జనానికి అర్థం కాదు. వాళ్ళ సామెత ఏంటంటే ఉచ్చల చేపలు పడతారా అంటారు. నేను అందుకే వాళ్ళకి అర్థం కావడానికి మాట అన్నా. అయితే నేనేమంటున్నా అంటే ఈ ఈడీ అనేది చాలా అతి చేస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక పేరుతోని గింత అంత దొరికినా కూడా దాన్ని పెద్దగా చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి నెలల కొద్ది జైల్లో ఉంచడం అనేది వాళ్ళకి అలవాటైంది. వాళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ అయినా, కవిత అయినా, ఇంకోరైనా లెక్కలేదు. ఎందుకంటే వాడు బీజేపీ కాకపోతే చాలు, ఒకవేళ కేసు పెట్టినా కూడా బీజేపీలోకి రేపు వచ్చేటట్టు ఉన్నదన్నా, లేకుంటే బీజేపీలోకి రావడానికి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం కోసమైనా ఇవి అస్త్రాలుగా పనిచేస్తున్నాయి ఈడీ, సిబిఐ అనేది. అవి ఏమంటాం మనము, అది మోడీ, అమిత్ షా చేతిలో ఒక బానిసల్లాగా పడి ఉన్న సంస్థలు అవి. కానీ వీటికి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదంటారు కదా సార్. ఎప్పుడో చచ్చిపోయినాయి అవి. స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పుడో చచ్చిపోయింది. వాటికి అటువంటి స్టాట్యూటరీ బాడీస్ అయితే కనుక వాళ్ళని నియమించేది ఎవరు? మళ్ళీ ప్రభుత్వమే కదా. వాటి ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఇవాళ వాడు చెప్పినట్టు వినలేదనుకో, రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇంకోటి బాగా సంపాదించడానికి అవకాశం ఉన్న సంస్థలు ఏవి అంటే ఇవే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్. ఏవైతే కంట్రోల్ చేయాల్సిన సంస్థలు ఉన్నాయో వాళ్ళకి అపరిమితమైన పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నా కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే విపరీతంగా సంపాదించగలుగుతారు. ఎవరో విజయ రామారావు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా సిబిఐని కంట్రోల్ చేశారు. మన తెలుగు బిడ్డ సిబిఐ డైరెక్టర్ ఉండే పివి నరసింహారావు కాలంలో. పివి నరసింహారావు గారికి విజయ రామారావు తెలుసు కాబట్టి, వరంగల్ జిల్లానే కాబట్టి ఆయనకున్న అధికార నియంత్రణ, తనకున్న కమాండింగు, తనకున్న సిన్సియారిటీ, ఈ నాన్ కరప్టెడ్ మనస్తత్వం, ఇవన్నీ చూసి ఆయన పెట్టాడు. మరి తర్వాత కాలంలో చాలాసార్లు మనం చూసాం కోర్టు పాలనలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నో కేసులు ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయని వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ పార్టీలో పోగానే ఇంకోటి విశ్లేషణ చేసినట్టయితే ఈడీ పెట్టే కేసులన్నీ పొలిటికల్ అపోనెంట్స్ మీదే. దేశంలో ఎంతో సంపద దోపిడీకి గురవుతున్నది రాజకీయేతర శక్తుల వల్ల. వాళ్ళని ముట్టుకోరు. ఇప్పుడు అదాని ఎంట్రీగా కూడా వీకలేరు కదా. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే పవిత్రత కోల్పోయినాయి ఆ సంస్థలు. ఆ సంస్థలు కేసు పెట్టడం అంటే రాజకీయ ప్రత్యర్థుల పైన బీజేపీ పెడుతున్న కేసులు అనేది చూడాలి తప్ప నిజంగానే వీళ్ళు అవినీతి పరులు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు 10,000 పేజీల ఛార్జ్ షీట్ వేసి కవిత గారి మీద ఏం రాశారల్లా? ఏదైనా ఉందా పట్టుకోవడానికి? చివాట్లు పెట్టింది కదా కోర్టు. మరి కాబట్టి కేటీఆర్ గారు కూడా క్లీన్ గా బయటకు వస్తారు. ఆయన అవినీతి ఏం చేయలేదు ఈ విషయంలో. బట్ ప్రొసీజరల్ లాప్సెస్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. జరిగింది కూడా మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడ దాదాపు 8 కోట్ల వరకు పెనాల్టీ కట్టామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది సార్. అంటే నేను అనేది వాళ్ళ రూల్స్ ఎట్లున్నాయో, అగ్రిమెంట్ ఎట్లుందో, అగ్రిమెంట్లో ఇన్ టైంలో ఇవ్వకపోతే పెనాల్టీ కట్టే పరిస్థితి ఉన్నదేమో మనకు తెలియదు. బట్ అది కూలంకుషంగా దాని మీద చర్చించాలంటే ఆ పేపర్స్ అన్ని స్టడీ చేయాలి. పెనాల్టీ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఇక నీకు లంచాలు, అవినీతి ఎక్కడుంటుంది? ఓకే. కానీ సార్ ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనగానే ఫస్ట్ ఆ ఇష్యూ బయటకు రాగానే కేటీఆర్ గారు ముందే ఎందుకు స్పందించాలి? అంటే ఆయన నేను అరెస్ట్ అవుతాను సిద్ధపడ్డారా? అందుకని ఆయన అంగీకరించాడు. గవర్నర్ ఏసీబీకి పంపడము, గవర్నర్ అనుమతి కోరడం, దాని అర్థం ఏంది? ఇంకోటి అప్పుడే అక్కడెక్కడ బయట దేశాల్లో ఉన్న దక్షిణ కొరియా పోయాడు కదా మన రెవెన్యూ మినిస్టర్. అక్కడ నుంచి బాంబులు వెళ్తాయి. దీపావళి కంటే ముందే బాంబులు అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? అరెస్ట్ కదా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. ఏమైంది? కవితకు సింపతి పెరిగింది, మళ్ళీ ఒక లీడర్గా ఎమర్జ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలల్లో, అసెంబ్లీలో ఆమె తన గొంతును వినిపిస్తున్నది.
ఏమైంది? ఆమె ఎలివేట్ అయింది. కానీ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఏం కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయే చేయమని ముఖ్యమంత్రి ఆయన. అంటే ఈ ప్రజలు ఎట్లున్నారంటే తనకు అనుకూలంగా ఓట్లేయట్లేదు, ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేదు. ఎవడన్నా గెలవని ఈయన మాత్రం ఓడిపోవాలి. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలివేట్ అయ్యిండు. నిజంగానే నిజాయితీ పరులను గెలిపిద్దాము, అవినీతి పరులను. కానీ మొన్న కేసీఆర్ గారి మీద కూడా సేమ్ ఇదే వచ్చింది మీరు అన్నట్టుగానే. ఈ అమ్మాయి వాళ్ళు గెలిచే అవకాశం ఇద్దాం, బట్ ఈయన మాత్రం ఓడగొట్టాలన్నతోనే ఓడగొట్టారు. అదే అంటే యాక్చువల్గా అనేక కర్నూలు చౌక్ వేయి కారణాలు అన్నట్టు టీఆర్ఎస్ ఓటమి మీద నేను ఒకసారి బుక్ రాద్దాం అనుకున్నా. అయితే ఆ సినాప్స్ అన్ని రాసుకుంటే 100కు పైన వచ్చినాయి కారణాలు. ఇవన్నీ రాయాలంటే 1800 పేజెస్ వస్తాయి. ఓ మాటను వదిలేదు కదా. ఇప్పుడు కార్ల రేస్ ఉంది, ఇది మిస్టేక్, అది కేటీఆర్ది. అయితే ఆ మిస్టేక్ ఏంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఆయన కోర్టు పోతాడు నా మీద. రకరకాల 100కు పైన ఉన్నాయి కారణాలు. ప్రధాన కారణాలు ఒక 10 ఉంటాయి, అవి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అవును, రైట్. మొత్తానికి అయితే కేటీఆర్ గారు అవినీతి అయితే జరిగి ఉండదని మీ అభిప్రాయం? జరగలేదు ఈ ఇష్యూలో. ఓకే. సో కాళేశ్వరంలో అసలు గజేంద్ర సింగ్ షెకావత్ నీటిపారుదల శాఖ మంత్రి కేంద్రంలో, పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన నల్గొండ నుంచి ఎంపీ. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం ఇచ్చాడు. కాళేశ్వరం మేము ఫైళ్ళని ఎంక్వైరీ చేశాం, రూపాయి కూడా అవినీతి జరగలేదు అన్నాడు. ఇంకోటి వీళ్ళు కూడా 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు గవర్నమెంట్ వచ్చినాక కాగ్ రిపోర్ట్ పెట్టింది అసెంబ్లీలో. కాగ్ రిపోర్ట్లో ఏం చెప్పారు? 93,000 crores అన్నారు. అందులో 13,000 రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో 80,000 కోట్లే ఖర్చు అయినాయి. 80,000 కోట్లు ఖర్చు అయితే ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి? 14 TMCలు ఉన్న రిజర్వాయర్లు 141 TMCలు అయినాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ అయినాయి, 203 కిలోమీటర్లు. 1,500 కిలోమీటర్ల కాలువలు అయినాయి, 3 బ్యారేజ్లు అయినాయి, 21 పంపింగ్ స్టేషన్లు అయినాయి, 22 సబ్ స్టేషన్స్ అయినాయి. తర్వాత అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ అయినాయి, 2 అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్. తర్వాత ఇంత పెద్ద హ్యూజ్ నెట్వర్క్, మలన సాగర్ లాంటి ఒక హ్యూజ్ రిజర్వాయర్. మరి ఇవన్నీ ఆ 80,000 కోట్లు కావా వాటికి? ఒక్కొక్క దాని మీద లెక్కలేసి చేల్చాలి. ఒకవేళ నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే, కాళేశ్వరం కంప్లీట్ అయింది ఎప్పుడు? 2019 జూన్ 21. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. మరి 5 ఏళ్లలో ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు బయట పెట్టలే? పోనీ కరప్షన్ సంబంధించింది పిసి ఘోష్ గారి కమిటీ ముందు ఓపెన్ విచారణ జరుగుతుంది. చాలా నిజాయితీ పరుడైన జడ్జి ఆయన. బాబ్రీ మసీద్ మీద తీర్పు చెప్పిండు ఆయనే. శశికళను అవినీతి పరురాలని జైల్లో పెట్టింది ఆయన తీర్పే. మరి అటువంటి నిజాయితీ పరుడైన 5th జనరేషన్ జడ్జి ఆయనే. నేను కూడా 2 సార్లు కలిశాను. అటువంటి వ్యక్తి కూడా ఓపెన్ విచారణ జరుపుతున్నప్పుడు అవినీతికి సంబంధించి ఎక్కడన్నా ఆధారాలు వచ్చాయా? బయట పెట్టలేకపోయారు, లేవు కదా. మీరు అన్నట్టుగా కర్ణుడు చావుకి సవాలైన కారణాలని ఆ కారణాల వల్ల ఇదైంది, కానీ దేనికి ప్రూఫ్ లేదు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే, అది కూడా జాతీయ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ నోటుతో చెప్పి పాయింట్ పట్టుకుంటారు, నమ్మారు. ఈ పాయింట్ ని మీతో చెప్పి ముగించేద్దాం. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నటువంటి కేసీఆర్ గారు, సరే మొత్తం అన్ని ఎలక్షన్స్ ఫండింగ్ నేనే చూసుకుంటాను అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఒక పాట ఉంది కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది. అంటే ఏర్పాట్లు లేవు, ప్రిపరేషన్ లేదు, మాలాంటి వాళ్ళతో మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఐఎమ్ కో-ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్. ఆయనతో పాటుగా టీఆర్ఎస్ పురుడు పోసిన వాళ్ళలో నేను. ఆయన కంటే 5 ఏళ్ల సీనియర్ని తెలంగాణ ఉద్యమంలో. కనీసం నాలాంటి వాళ్ళతో కూడా ఆయన డిస్కస్ చేయలేదు. రెండవది, ఏర్పాట్లు చేసుకోకుండా జాతీయ పార్టీని ఎలక్షన్లకు 1 year ముందు ఎట్లా పెట్టగలుగుతాడు? దానివల్ల నష్టం చాలా జరిగింది. ఇక్కడే దిక్కు లేదు, అక్కడ పోయి పొడుస్తాడట అని చెప్పి జనం నోటి నుంచి నేను చాలా సార్లు విన్నాను. మేము పబ్లిక్ లో మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తాం కదా సార్, మేము పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి. చాలా మంది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుల లోపల ఒక లక్షణం ఉంది అనే ధిక్కారమును సైతం అన్నట్టుగా. ఎన్టీ రామారావు నుంచి వచ్చిన రాజకీయ పరిజ్ఞానం కదా, ఎక్కువ ఆయన ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాడు. అంతకుముందు సంజయ్ గాంధీతో తిరిగినా కూడా ఆ సంజయ్ గాంధీ లక్షణాలు కానీ అవి కానీ ఏం రాలేదు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఎస్ అనాలి తప్ప అది ఇది ఎట్లా అది ఎట్లా అని ఏమన్నా అన్నాం అనుకో, రెండోసారి అక్కడ నీకు ఎంట్రీ ఉండదు. అంత కరడు కట్టిన ఫ్యూడల్ మనస్తత్వం. అటువంటి అప్పుడు ఏంటంటే ఆయన ముందట ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ కాన్షియస్ ఏం చెప్తుందంటే
అనవసరంగా సార్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే పోయేది, మళ్ళీ అక్కడెక్కడనో మళ్ళా దేశం అంతా తిరుగుతాడట, ఇక్కడ దెబ్బతింటది కదా, ఇప్పటికే పరిస్థితి బాగాలేదు అని లోపల వాళ్ళకు కాన్షియస్ చెప్తా ఉంటుంది. కానీ బయటికి మళ్ళా ఏం చెప్పు అంటే బాస్ ఈజ్ కరెక్ట్ అంటారు. అంతే డైరెక్ట్ అన్నోళ్ళు కూడా తెలుసు నాకు, బాస్ ఈజ్ రైట్ అంటారు. అంటే ఆయన ముందరనే ఏం చెప్పండి అంటే మంత్రులే అంటారు బాస్ ఈజ్ రైట్. అంటే బాస్ ఈజ్ రైట్ అనే వాళ్ళని ముందర కూర్చోబెట్టుకొని నువ్వు వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర విషయం రాదు వాళ్ళ దగ్గర. అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ఉద్యమం నడిచినంత కాలం కానీ ఎవరైతే ఆయన క్రిటికల్గా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కనుమరుగైపోయారు. దర్శనమే కరువు అయిపోయింది మాలాంటి వాళ్ళకు. ఇప్పుడు ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీ ఒపీనియన్లో? అంటే ఒక ఆప్షన్ ఉంది పబ్లిక్కి, ఒకవేళ ఆల్టర్నేటివ్ ఎవరైనా ఎమర్జ్ అయినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఆ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల వచ్చినా కూడా, కొంత కేసీఆర్ పట్ల సానుభూతి వచ్చినా కూడా, ఆల్టర్నేటివ్ అనేది వచ్చినప్పుడు మొగ్గు అటుపోతుంది. అందుకే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దిక్కుపోయింది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో అది మళ్ళీ బీజేపీ దిక్కు వస్తుందా, లేకుంటే ఇంకొక థర్డ్ ఫోర్స్ ఏదన్నా ఎమర్జ్ అవుతుందా అనేది మనం చెప్పలేము. ఏది లేకుండా ఇవ్వాలన్న సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ టీఆర్ఎస్దే అధికారం. తక్కువ పర్సెంటేజ్తో పోయారు, 1.8. కాబట్టి అది పెద్ద ఓవర్కమ్ కావడం కష్టమేం కాదు. తర్వాత గత ఓటమి ఎన్నో గుణపాఠాలను కేసీఆర్ గారికి ఇచ్చింది. వేరే రాజకీయ నాయకుడు నేర్చుకోడు కానీ కేసీఆర్ గారికి అన్ని అర్థమవుతాయి. చాలా తెలివికల్లుడు. అంటే ఇప్పుడు ఆయన అర్థం చేసుకునే పొజిషన్లో ఉన్నారంటారా? ఉన్నాడు. తర్వాత ఆయన రెస్ట్లో కూడా ఉన్నాడు కదా. రెస్ట్లో ఉన్న వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా సమానమే. ఎందుకు అంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళు వ్యూహరచన ఏం లేదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు ఏమవుతుంది? ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆయన నిజంగానే నాకు తెలిసిన కారణాలన్నీ ఆయన నోటీస్కి వచ్చుంటే, మళ్ళీ ఆ తప్పులు ఆయన తిరిగి చేయకపోతే ఆయన ప్రజలు ఆకాశానికి ఎత్తారు. అయినా ఇక్కడ మచ్చబడ్డది ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కావచ్చు, పార్టీ అధ్యక్షునిగా కావచ్చు, కానీ తెలంగాణలో తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు చెరిపేయడానికి వీలు కాదు. ఆయన మొక్కను బీకేస్తా, కేసీఆర్ అనే మొక్కను ఆయన జ్ఞాపకాలను చెరిపేస్తా అని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడుతున్నారు, అది చాలా అపరిపక్వతతో ఉన్న స్టేట్మెంట్. అది కేసీఆర్ను తెలంగాణ చరిత్ర నుంచి వేరు చేసి చూడలేము. తెలంగాణ సాధకునిగా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయనకు చరిత్రలో ఎప్పటికీ ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు, అది ఎన్సైక్లోపీడియాలో కానీ ఆ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది అన్నప్పుడు ఆయన పేరు లేకుండా ఉండదు. ఎంతమంది సహకరించినా కూడా 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. అది ఒక కారణమే తెలంగాణ రావడానికి. సోనియా గాంధీ ప్రధాన కారణమే. కానీ తెలంగాణ రావాలనే ఆకాంక్షను ప్రతి గుండెలో నింపేటట్టుగా పాటల ద్వారా కానీ, కళారూపాల ద్వారా, ఆటపాటల, తెలంగాణ ధూమ్ధామ్ ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే భాషలో అన్యాయాలను వివరించి వాళ్ళ లోపల ఆ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని రగిలించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఎప్పటికీ సుస్థిరంగా ఉంటారు. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసినందుకు మేమందరం కూడా సంతోషిస్తాం. ఇప్పటి కేసీఆర్, ఆయన పాలన, ఇవన్నీ ఎవరైనా పరిపాలకుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేశాడంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాలకు అబద్ధాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. తప్పులు కూడా కొన్ని దొర్లుతాయి. కాబట్టి ఆ విషయంలో పక్కకు పెట్టేస్తే, ఇంకోటి ఆ విషయంలో కూడా తెలంగాణను ఈ 10 ఏళ్లలో ఆయన డెవలప్ చేసినంతగా సంక్షేమం విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ, ఎవరు అడగకుండానే 400 పథకాలకు పైన తీసుకురావడం కానీ నవ్వుతో భవిష్యత్తు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేడు. అప్పు తెచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాడు. ఆయన ఎంత అంటే 60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆర్థిక పెంచాడు. ఈయన 1,23,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ సంవత్సరం మైనస్ లో ఉంది గ్రోత్. కాబట్టి 1,23,000 కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలన్నప్పుడు పాజిటివ్, నెగటివ్ రెండు మాట్లాడాల్సి వస్తుంది. మనం ఏదో విమర్శ చేసి తప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన లోపల 95%, 98% మంచి ఉంటది. ఎక్కడో 1-2 మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి మిస్టేక్స్ మనం పెట్టించాల్సిన అవసరం లేదు. అవి అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం గర్వపడాలి తెలంగాణలో కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నందుకు. ఇక ముందు కూడా అంత గొప్ప నాయకుడు ఇక్కడ ఉద్భవిస్తాడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఎన్నో అనుభవాల నుంచి ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. కానీ ఆయన లోపల కొంచెం అహంభావం కానీ, ఈ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుని అది ఇట్లాంటివి, ఇంకోటి బదిన పనులను పక్కన పెట్టుకోకుండా కొంత థింక్ ట్యాంక్ను డెవలప్ చేసుకున్నట్టయితే
ఆయన ఆ మాత్రం పొరపాట్లు కూడా చేయడానికి అవకాశం మూడోసారి అవకాశం వచ్చిండేది. అంటే చెప్పే వాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా. నిజమే సార్. ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా, ఒక క్రిటిక్ నెంబర్ పెట్టుకోవాలి, ఒకటి విమర్శిస్తుండాలి ఎప్పుడు. లేకుంటే ఏమవుతుంది, అంతమంది ఇక భజన పనులు పెట్టుకుంటే ఇంతే కథ. ముత్యాల ముగ్గు సినిమా చూసారా మీరు? రావు గోపాల్ ఏం చేస్తాడంటే ఎవరన్నా భజన చేస్తుంటే తబలా కొట్టమంటాడు. అంటే భజన వద్దురా బాబు నువ్వు ఆపు అంటే అది నాయకునికి అవసరం. సింబాలిక్ గా చూపెట్టారు. నీ చుట్టూ పొగిడే వాళ్ళు వంది మగదులు ఉంటారు. ఎందుకంటే రాజుల కాలం కాదు కదా, రాజుల కాలంలో వంది మగదులకు పెద్ద పీట ఉండేది. బట్ అది ఆ మనస్తత్వం ఆయన లోపల నుంచి పోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా అనాలిసిస్ చేశారు నిజంగానే. చూద్దాం మరి జనం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదండి ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశం. ఏదైనా సరే అవినీతి అనేది ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రూవ్ చేయలేకపోతుంది గత ప్రభుత్వం మీద. సో ఏం జరగబోతుందంటే కేవలం ఇది కక్షపూరితంగా వ్యవహరించడమే తప్పితే వేరే ఆప్షన్ కనపట్లేదు అనేది ప్రకాష్ గారి యొక్క మనోగతం. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఓటర్ స్టూడియో.